స్టార్మీ అనేది ఫేకా జెన్యూనా, ఇక్కడ స్కిల్స్ నేర్పిస్తారా, స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వర్క్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా అని చాలా మంది ఈ డౌట్స్ అయితే ఆగిపోతున్నారు. ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఈరోజు క్లారిఫై ఇస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, నా పేరు హేమ. నేను స్టార్మీ డిజిటల్ అకాడమీలో అసోసియేటెడ్గా వర్క్ చేస్తున్నాను. నేను వితిన్ 3 monthsలోనే 1.5 lakh ఎలా అర్న్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను. మీరు కూడా ఇలానే అర్న్ చేసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్మీ అనేది తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన 100% జెన్యూన్ కంపెనీ అండి. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఏంటి, వర్క్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్న 25+ కోర్సెస్ అనేది అంతా తెలుగులోనే నేర్పిస్తాము. అది మీ మొబైల్ ద్వారానే, మీకు టైమింగ్ అనేది మీ ఇష్టం, మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలోనే చేసుకోవచ్చు. మనము డైలీ 1 hour 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలానే ఇది మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ లాస్ట్ లో చెప్తాను. అలానే ఇక్కడ స్కిల్స్ నేర్చుకుని ఉంటాము ఓకే, కానీ మనకు ఎలా మనీ వస్తుంది అనేది చాలా మంది డౌట్ అనమాట. స్కిల్స్ నేర్చుకుంటే మనకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి కంపెనీ వాళ్ళు. ఇద్దరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇదే చేయాలని ఇక్కడ ఎక్కడ ఎవ్వరు ప్రెషర్ చేయరు, ఇక్కడ ఎవ్వరు బాస్ ఉండరు, మీకు మీరే బాస్ అనమాట. మీరు ఏది చేయాలనుకుంటే అది మాత్రమే చేయగలుగుతారు. అలానే ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ఉంటుంది, అఫిలియేట్ మార్కెటింగ్, రీసెల్లింగ్, రియల్ ఎస్టేట్ గైడ్, జాబ్ కనెక్టివిటీ ఆప్షన్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఓపిక ఉంది అన్ని చేసుకుంటానంటే అన్ని చేసుకోవచ్చు, లేదు 1 or 2 చేసుకుంటానన్నా చేసుకోవచ్చు అనమాట. అంతా మీ పైన ఉంటుంది. మీరు పెట్టే కన్సిస్టెన్సీని బట్టి మీరు తొందరగా నేర్చుకోగలిగితే మీరు తొందరగా మనీ అనేది అర్న్ చేసుకోగలుగుతారు. ఒక ఎక్కువ సంపాదించుకుంటుంటారు, ఒక తక్కువ సంపాదించుకుంటారు. అదంతా వాళ్ళు పెట్టే కన్సిస్టెన్సీని బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను తక్కువే అని అనుకుంటున్నాను, కానీ నాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, నాకంటే తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, ఫ్రీలాన్సింగ్ అంటే ఏదైనా వర్క్, మీకు వచ్చిన వర్క్ ని ఫోన్ లోనే ఆన్లైన్ లోనే వేరే వాళ్ళకు వర్క్ చేసేదాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇది సింపుల్ గా అనమాట. ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎవరు ఇస్తారంటే ఏదైనా మనం ఆర్గానిక్ గా తెచ్చుకోవచ్చు, లేదనుకుంటే కంపెనీ తరపున కానీ మనం తీసుకోవచ్చు. ఇది ఫ్రీలాన్సింగ్ అంటే ఏమేమి ఉంటాయి అంటే మనకు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, అలానే వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, వెబ్సైట్ డిజైన్ చేయడము, ఇలా నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇవన్నీ మీరు నేర్చుకున్నారంటే కనుక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు ఆర్గానిక్ గా చేసుకోవచ్చు, లేదంటే కంపెనీ తరపు నుంచి చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఇది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. అలానే నెక్స్ట్ రీసెల్లింగ్ ఉంటుంది. మీరు అమెజాన్, మిత్రా, మీషో వీటిలో అన్నిట్లోనే ప్రోడక్ట్ అనేది ఎక్కడ కొనరనమాట. కొనకుండా మీరు ఎలా మనీ అర్న్ చేసుకోవాలని చెప్తాము. అలానే కంపెనీలో కూడా రీసెల్లింగ్ ఉంది, అది ఇష్టమైతే మీరు అది చేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్ట ప్రకారమే ఉంటుంది, ఇదే చేసుకోవాలని అయితే రూల్ అయితే ఏం లేదు. అలానే నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఉండే స్కిల్స్ ని ఎవరికైనా రెఫర్ చేయడం ద్వారా మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. 70% కమిషన్ అనేది ఉంటుంది. ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ కి 70% కమిషన్ అనేది ఏ కంపెనీలో లేదు. మీరు కావాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్కార్వీలో అయితే ఇస్తున్నారనమాట 70% కమిషన్. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ కూడా మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని అనేది మేము చెప్తాము, అలా చేయొచ్చు. అలానే మీరు కంపెనీలకు జాయిన్ అయిన తర్వాత జాబ్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. జాబ్ కనెక్టివిటీలో మీరు అప్లై చేసుకున్నారంటే మీరు అక్కడ వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలా, 1 hour 2 hours స్పెండ్ చేసే వర్క్స్ అనేది నంబర్ ఆఫ్ జాబ్లు అయితే పడుతూనే ఉంటాయి ప్రతిరోజు. మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు నేర్చుకున్న స్కిల్కి తగ్గట్టు మీకు ఓకే అనిపిస్తే అది అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి సపరేట్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. అలానే మనకు ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే మనకు నేను చెప్పాను కదా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలానే మనకు బ్రాంచ్ ప్యాకేజెస్ వైజ్ ఉంటాయండి. ఇక్కడ 25+ కోర్సెస్ కూడా మనకు ప్యాకేజెస్ వైజ్ ఉంటాయి. బ్రాంజ్, అలానే సిల్వర్ ప్యాకేజ్ ఉంటుంది, అలానే మనకి గోల్డ్, డైమండ్ ప్యాకేజ్, ప్లాటినం ప్యాకేజ్, ఇవి ఇలా ఉంటాయి అనమాట. మనకు బ్రాంచ్ ప్యాకేజ్ వచ్చి 999 ఉంటుంది, సిల్వర్ ప్యాకేజ్ వచ్చి 2399 ఉంటుంది, గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 6499 ఉంటుంది. అలానే మనకు డైమండ్ ప్యాకేజ్ వచ్చి 10999 ఉంటుంది. మనకి మళ్ళీ ప్లాటినం ప్యాకేజ్ వచ్చి 14999 ఉంటుందండి. ఈ ప్యాకేజ్లన్నీ మీరు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు, కానీ బెస్ట్ ప్యాకేజ్ మన కంపెనీలో వచ్చి ప్లాటినం ప్యాకేజ్. ఎందుకు బెస్ట్ ప్యాకేజ్ అంటే సపరేట్ కమ్యూనిటీ ఉంటుంది. అలానే మనకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాం కదా, మన కంపెనీలో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఇచ్చేది ఫస్ట్ ప్లాటినం వాళ్ళకే ఇస్తారు, కాబట్టి మనకు బెస్ట్ ప్యాకేజ్. ఇక్కడ మీరు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు, మీరు తీసుకున్న ప్యాకేజ్ అని బట్టి మీకు కమిషన్ అనేది ఉంటుంది.
మీరు ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే నా సజెషన్ అయితే బెస్ట్ ప్యాకేజ్ వచ్చి ప్లాటినం ప్యాకేజ్. ఎందుకు బెస్ట్ ప్యాకేజ్ అంటున్నానంటే, ఇప్పుడు మీరు ప్లాటినం ప్యాకేజ్ తీసుకోకుండా సిల్వర్ లో తీసుకున్నారు. మీ దగ్గర ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటే కదా గోల్డ్ ప్యాకేజ్ లో కానీ, లేదంటే వాళ్ళు వచ్చి ప్లాటినం ప్యాకేజ్ లో జాయిన్ అయ్యారనుకో, మీకు వచ్చే కమిషన్ వచ్చి ప్లాటినం ప్యాకేజ్ కమిషన్ రాదు, ఓన్లీ సిల్వర్ ప్యాకేజ్ కమిషనే వస్తుంది. కాబట్టి మీరు అక్కడ చాలా లాస్ అవుతారు. అందుకనే నేను బెస్ట్ ప్యాకేజ్, మనం ప్లాటినం లో ఉన్నామంటే మన దగ్గర వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఏ ప్యాకేజ్ లో ఉన్నా కానీ దానికి సంబంధించిన 30% కమిషన్ అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేదు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారంటే నేను ప్రతిదీ కూడా గైడ్ చేస్తాను. నా మెంటర్షిప్ ఉంటుంది, నా గైడెన్స్ ఉంటుంది, నా టీమ్ కి ట్రైనింగ్స్ ఎలా ఇస్తున్నాను అనేది చాలా మంది చూస్తూనే ఉన్నాను. అలానే నేను ఎలా మనీ అర్న్ చేసుకున్నాను, అలానే నా టీం వాళ్ళు కూడా మనీ అర్న్ చేసుకునేలాగైతే నేను గైడ్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. మీరు ఇంకా డౌట్స్ తో ఎక్కడా కానీ ఆగిపోవద్దండి. మీరు ఈ రోజే ఒక స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది మీకు చాలా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనకి డిజిటలైజ్ అయిపోతుంది అంతా. కాబట్టి ఇంట్లో కూర్చొని మనీ అర్న్ చేసుకోవడం ఎలా, అది మన మొబైల్ ద్వారా. కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే గన స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నేను ప్రతిదీ కూడా మీకు చెప్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకేనా? బాయ్ మరి.